ఈ వీడియోలో రెండు కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ మధ్య ఏ రకమైన ఫోర్స్ ఉంటుంది, అది ఎయిదర్ అట్రాక్టివ్ ఫోర్సా లేదా రిపల్సివ్ ఫోర్సా అన్న విషయాన్ని తెలుసుకుందాం. క్రిస్టియన్ ఓయిస్టెడ్ అనే సైంటిస్ట్ ఒక కరెంట్ క్యారింగ్ వైర్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఫామ్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఆ కరెంట్ క్యారింగ్ వైర్ చుట్టూ క్రియేట్ అవుతుందని చెప్పాడు. ఓకే, ఇక్కడ టూ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ ఉన్నాయి. ఈ టూ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ అనేవి తన ద్వారా కరెంట్ని క్యారీ చేస్తాయి. ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ అనేవి చాలా పొడవుగా ఉన్నాయి అనుకుందాం. లెటర్సే వాటి యొక్క లెంత్ అనేది ఇన్ఫైనైట్ లెంత్ ఉందనుకుందాం. నువ్వు ఈ ఇన్ఫైనైట్ లెంత్లో పర్టికులర్ లెంత్ ఎల్ పైన యాక్ట్ చేసే ఫోర్స్ని మనం కనుక్కుంటాం. మనం ఆల్రెడీ ప్రీవియస్ స్టాండర్డ్స్లో చదువుకున్నాం. అదేంటంటే ఒక ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కరెంట్ క్యారింగ్ కండక్టర్ని కనుక ఉంచినట్టయితే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనేది ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది, అంటే ఫోర్స్ని అనుభవిస్తుంది. సో ఇలా ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనేది ఇదర్ ఇటువైపైనా లేదా ఇటువైపైనా బెండ్ అవడం జరుగుతుంది. సిమిలర్లీ ఇక్కడ రెండు కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ ఉన్నాయి. ఈ టూ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ అనేవి ఆర్ డిస్టెన్స్లో సపరేట్ చేయబడి ఉన్నాయి. మరియు ఫస్ట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనేది తన ద్వారా I1 కరెంట్ని క్యారీ చేస్తుంది. అదేవిధంగా సెకండ్ కండక్టర్ అనేది తన ద్వారా I2 కరెంట్ని క్యారీ చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ క్రియేట్ చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో సెకండ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఉండటం వల్ల ఈ సెకండ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనేది ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అంటే ఫస్ట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ వల్ల క్రియేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల సెకండ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఫోర్స్ని అనుభవిస్తుంది. బట్ మీరు అడగచ్చు, సెకండ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేయదా అంటే ఆన్సర్, ఇది కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది. బట్ ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఓన్ కరెంట్ ద్వారా క్రియేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఛార్జెస్ పైన ఫోర్స్ అనేది ఈ యాక్సిస్లో జీరో అయిపోతుంది. అంటే ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ యొక్క సొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనేది ఎటువంటి ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేయదు. మరి ఫోర్స్ని ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తుంది అంటే ఫస్ట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ చుట్టూ క్రియేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల సెకండ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనేది ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అదేవిధంగా సెకండ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ చుట్టూ క్రియేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఫస్ట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనేది ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. బట్ తన ఓన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ కూడా ఎటువంటి ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేయదు. ఇప్పుడు ఈ టూ ప్యారలల్ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్లో కరెంట్ అనేది సేమ్ డైరెక్షన్లో ఉంటే వాటి మధ్య ఏ రకమైన ఫోర్స్ ఉంటుంది, అదేవిధంగా ఈ టూ ప్యారలల్ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్లో కరెంట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే వాటి మధ్య ఏ టైప్ ఆఫ్ ఫోర్స్ ఉంటుంది అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ ఈ టూ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ ఉన్నాయి. ఈ టూ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ అనేవి కరెంట్ని సేమ్ డైరెక్షన్లో క్యారీ చేస్తున్నాయి అనుకుందాం. సో ఫస్ట్ మనకు తెలుసు, ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ వల్ల క్రియేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనేది ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అదేవిధంగా ఈ కండక్టర్ క్రియేట్ చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఈ కండక్టర్ అనేది ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అంటే ఫస్ట్ మనం ఈ కండక్టర్ వల్ల క్రియేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కనుక్కోవాలి, అదేవిధంగా ఈ కండక్టర్ వల్ల క్రియేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కనుక్కోవాలి. సో మనకు ఆల్రెడీ తెలుసు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనే స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ వైర్, దట్ ఈస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ఏ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ వైర్, దట్ ఈస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు μ0I/2πr. అంటే ఇది ఒక స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనుకుంటే ఇక్కడ నుంచి ఈ ఆర్ డిస్టెన్స్లో ఈ పాయింట్ P వద్ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అంటే B ఈజ్ ఈక్వల్ టు μ0I/2πr. అంటే ఈ పాయింట్ వద్ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది μ0I/2πr ఉంటుంది. సిమిలర్లీ ఇక్కడ ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ వల్ల క్రియేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ పాయింట్ వద్ద ఎంత ఉంటుంది అంటే B1 ఈజ్ ఈక్వల్ టు μ0, మరియు ఇందులో ఫ్లోవే కరెంట్ దట్ ఈస్ I1, μ0I1/2πr. సో ఇక్కడ R అనేది క్యాపిటల్ R, సో 2πr అంటే R అంటే డిస్టెన్స్. అంటే ఇదేంటి అంటే ఈ కండక్టర్ వల్ల క్రియేట్ అయిన ఈ ఫస్ట్ కండక్టర్ వల్ల క్రియేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అదేంటి అంటే B ఈజ్ ఈక్వల్ టు μ0I/2πr. అదేవిధంగా సెకండ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ వల్ల క్రియేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దట్ ఈస్ B2 అంటే సెకండ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్, దట్ ఈస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 2 ఈజ్ ఈక్వల్ టు μ0, మరియు ఇందులో ఫ్లోవే కరెంట్ దట్ ఈస్ I2/2πr. అంటే ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ యొక్క ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే ఈ R డిస్టెన్స్. సో ఇక్కడ R
నో మనకు ఆల్రెడీ తెలుసు ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ వల్ల క్రియేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనేది ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ వల్ల క్రియేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనేది ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. సో మనం ఫోర్స్ని కనుక్కోవాలి కాబట్టి మనకు ఆల్రెడీ తెలుసు ఫోర్స్ ఆన్ ఏ కరెంట్ క్యారింగ్ వైర్. సో మనకు ఆల్రెడీ తెలుసు ఫోర్స్ ఆన్ ఏ కరెంట్ క్యారింగ్ వైర్ దట్ ఈస్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు BIL. సో ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు BIL. సో ఇది ఒక కరెంట్ క్యారింగ్ పైన యాక్ట్ చేసే ఫోర్స్. నా ఇక్కడ మనం ఈ ఫస్ట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ వల్ల క్రియేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల సెకండ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ పైన ఎక్స్పీరియన్స్ అయ్యే ఫోర్స్ని కనుక్కోవాలి. సో ఫోర్స్ ఆన్ conductor 2, force on conductor 2 due to the magnetic field of conductor 1. అంటే ఈ కండక్టర్ 1 వల్ల క్రియేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఈ కండక్టర్ 2 పైన ఫోర్స్ని కనుక్కోవాలి. సో మనకు దట్ ఈస్ ఫోర్స్ ఆన్ కండక్టర్ 2 డ్యూ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 1. సో ఇక్కడ ఈ 2 అనేది కండక్టర్ 2 పైన అని సూచిస్తుంది. సో దట్ ఈస్ మనకు తెలుసు BIL, ఫోర్స్ ఆన్ కరెంట్ క్యారింగ్ వైర్ BIL. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏ కండక్టర్ వల్ల అంటే ఫస్ట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ వల్ల. సో ఇక్కడ B1 మరియు ఈ సెకండ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్లో ఫ్లోవే కరెంట్ I2. అదేవిధంగా ఈ సెకండ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ యొక్క లెంత్ దట్ ఈస్ L2. సో మనం ఇక్కడ ఏం చేసామంటే ఫోర్స్ అనే కరెంట్ క్యారింగ్ వైర్ అనేది BIL. సో ఇక్కడ ఈ ఫోర్స్ అనేది ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల అంటే ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఎక్స్పీరియన్స్ అవుతుంది అంటే సో సెకండ్ కండక్టర్ పైన ఫస్ట్ కండక్టర్ క్రియేట్ చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ B1 వేసుకున్నాం. మరియు సెకండ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్లో ఫ్లోవే కరెంట్ I2 మరియు సెకండ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ యొక్క లెంత్ L2. సో ఇక్కడ మనం ఒరిజినల్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే μ0 I1 బై 2πr ఇంటూ I2 ఇంటూ L2. సో ఇక్కడ ఈ L2ని ఈ Lని కనుక ఇటువైపు పంపించినట్టయితే ఫోర్స్ ఆన్ 2 డ్యూ టు 1 బై L. సో ఇక్కడ L2ని L అనుకుంటారు ఎందుకంటే L1 ఈజ్ ఈక్వల్ టు L2 ఈజ్ ఈక్వల్ టు రెండు సేమ్ లెంత్ ఉన్నాయి అనుకుందాం. సో ఈ L1 L2 అంతా లేకుండా ఒక L తీసుకుందాం ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది μ0 I1 బై 2πr ఇంటూ I2. సో దిస్ ఈజ్ ద ఫోర్స్ ఆన్ యూనిట్ లెంత్ L. సో ఇది ఈ L లెంత్ పైన యాక్ట్ చేసే ఫోర్స్ దట్ ఈస్ μ0 I బై 2πr ఇంటూ I2. ఓకే నౌ ఫోర్స్ ఆన్ కండక్టర్ 1 అంటే కండక్టర్ 1 పైన యాక్ట్ చేసే ఫోర్స్. సో ఫోర్స్ ఆన్ కండక్టర్ 1 డ్యూ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ కండక్టర్ 2 అంటే కండక్టర్ 2 క్రియేట్ చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల కండక్టర్ 1 అనేది ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. సో దట్ ఈస్ ఫోర్స్ ఆన్ కండక్టర్ 1 డ్యూ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ కండక్టర్ 2. సో ఇక్కడ మనకు ఫోర్స్ అనే కరెంట్ క్యారింగ్ వైర్ మనకు తెలుసు దట్ ఈస్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు BIL. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సెకండ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ క్రియేట్ చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఫస్ట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సెకండ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ది కాబట్టి సో B2 వేసుకుంటాం. అంటే సెకండ్ కండక్టర్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ఈ ఫస్ట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్లో ఫ్లో అవే కరెంట్ దట్ ఈస్ I1 ఇంటూ లాస్ట్ లెంత్ ఆఫ్ ది కండక్టర్ L1. సో ఇక్కడ మనకు ఒరిజినల్ వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేసినట్టయితే μ0 I2 బై 2πr ఇంటూ I1 ఇంటూ L. మనం ఆల్రెడీ కన్సిడర్ చేసుకున్నాం L1 ఈజ్ ఈక్వల్ టు L2 ఈజ్ ఈక్వల్ టు L అంటే ఈ రెండు అనేది సేమ్ లెంత్ని కలిగి ఉన్నాయి. సో ఇక్కడ ఈ Lని కనుక ఇటువైపు పంపించినట్టయితే దెన్ వీ విల్ గెట్ μ0 I2 బై 2πr
ఇంటూ ఇక్కడ I1 వేయడం మర్చిపోయా, I1. సో ఇక్కడ ఈ యూనిట్ లెంత్ L పైన ఫోర్స్ అనేది μ0I2 అపాన్ 2πr ఇంటూ I1 యాక్ట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద ఫోర్స్ ఆన్ కండక్టర్ 1 డ్యూ టు ద ఫీల్డ్ ఆఫ్ కండక్టర్ 2, దట్ ఈస్ B2 ఇంటూ I1 ఇంటూ లెంత్ ఆఫ్ ది కండక్టర్ L1. నౌ ఇక్కడ చూసినట్టయితే సెకండ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ పైన యాక్ట్ చేసే ఫోర్స్ మరియు ఫస్ట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ పైన యాక్ట్ చేసే ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది సేమ్గా ఉంది. దట్ ఈస్ μ0I2 బై 2πr ఇంటూ I1 అండ్ μ0I1 బై 2πr ఇంటూ I2. సో I1 అన్న I2 అన్న ఇటు సైడ్ ఉన్న ఇటువైపు ఉన్న సేమే కాబట్టి ఈ రెండు యొక్క మ్యాగ్నిట్యూడ్స్ అనేది సేమ్గా ఉంది. నౌ గోయింగ్ టు ఫైండ్ ది డైరెక్షన్, అంటే ఈ టూ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ మధ్య ఏ టైప్ ఆఫ్ ఫోర్స్ ఉంటుంది అనేది కనుక్కోబోతాం. సో ఇక్కడ ఈ కరెంట్ డైరెక్షన్లో కనుక మనం ఇలా ఫోల్డ్ చేసినట్టయితే ఈ ఫింగర్ అనేది కరెంట్ యొక్క డైరెక్షన్ని సూచిస్తుంది మరియు ఈ కర్లీ ఫింగర్స్ అనేవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ని సూచిస్తాయి. సో ఇక్కడ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ క్రాస్ సింబల్ ఉన్నట్టయితే ఇక్కడ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ పేపర్లోనికి యాక్ట్స్ ఇన్ టు ద ప్లేన్ ఆఫ్ ది పేపర్, అంటే ఈ పేపర్లోనికి యాక్ట్ చేస్తుంది. అదేవిధంగా డాట్ సింబల్ ఉన్నట్టయితే ఈ పేపర్ నుంచి బయటికి, అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది ప్లేన్ ఆఫ్ ది పేపర్, అంటే ఇక్కడ ఎంటర్ అవుతుంది మరియు ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది, ఇక్కడ ఎంటర్ అవి ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఫస్ట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ వల్ల క్రియేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో సెకండ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనేది ఉండటం వల్ల ఇక్కడ ఇది ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. సో దానికి మనం లెఫ్ట్ హ్యాండ్ ఫ్లేమింగ్ రూల్ తీసుకోవాలి. అకార్డింగ్ టు ఫ్లేమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ప్రకారం ఈ ఫోర్ ఫింగర్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ని సూచిస్తుంది. అదేవిధంగా ఈ మిడిల్ ఫింగర్ అనేది కరెంట్ యొక్క డైరెక్షన్ని సూచిస్తుంది. ఈ థంబ్ ఫింగర్ అనేది ఫోర్స్ యొక్క డైరెక్షన్ని సూచిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోనికి యాక్ట్ చేస్తుంది, అంటే యాక్ట్స్ ఇన్ టు ద ప్లేన్ ఆఫ్ ది పేపర్. సో ఇన్సైడ్ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఇన్సైడ్ ఉంది. సో కరెంట్ అనేది స్ట్రైట్గా టూ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్లో స్ట్రైట్గా వెళ్తుంది. సో కరెంట్ డైరెక్షన్ అనేది ఇటువైపు ఉంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది లోనికి యాక్ట్ చేస్తుంది మరియు కరెంట్ డైరెక్షన్ అనేది ఇటువైపు ఉంది. నో ఫోర్స్ అనేది ఇటువైపు ఉంటుంది. సో ఈ కండిషన్లో ఫోర్స్ అనేది ఈ కండక్టర్ యొక్క ఫోర్స్ అనేది ఇటువైపు ఉంటుంది. నో అదేవిధంగా ఇక్కడ ఈ సెకండ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ క్రియేట్ చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇటువైపు ఎంటర్ అవుతుంది, అంటే ఇటువైపు ఎంటర్ అవుతుంది మరియు ఇటువైపు ఎగ్జిట్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనేది ఇక్కడ ఈ ఎగ్జిట్ అవ్వే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఉండటం వల్ల ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. నౌ డైరెక్షన్, సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది బయటకు వస్తుంది, అంటే యాక్ట్స్ అవుట్ ఆఫ్ ది ప్లేన్ ఆఫ్ ది పేపర్ మరియు కరెంట్ యొక్క డైరెక్షన్ ఇటువైపు ఉంది. మీరు చూసినట్టయితే కరెంట్ యొక్క డైరెక్షన్ ఇటువైపు ఉంది. సో ఫోర్స్ అనేది ఇటువైపు ఉంటుంది. సరే, ఇంకా మన సింపుల్ అండర్స్టాండింగ్ కోసం నేను ఇటువైపు తిప్పుకుంటా. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది బయటకు వస్తుంది, అంటే ఇటువైపు బయటకు వస్తుంది మరియు కరెంట్ డైరెక్షన్ అనేది ఇటువైపు ఉంది స్ట్రైట్గా. సో కరెంట్ డైరెక్షన్ అనేది ఇటువైపు ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బయటకు వస్తుంది, కరెంట్ డైరెక్షన్ స్ట్రైట్గా ఉంది మరియు ఫోర్స్ అనేది ఇటువైపు ఉంటుంది. సో ఫోర్స్ అనేది ఈ కండక్టర్ యొక్క ఫోర్స్ అనేది ఇటువైపు ఉంటుంది. సో మీరు చూసినట్టయితే ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనేది ఫోర్స్ని ఇటువైపు ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అదేవిధంగా ఈ ఫస్ట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనేది ఫోర్స్ని ఇటువైపు ఎక్స్పీరియన్స్ చేస్తుంది. సో వీటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. నౌ గోయింగ్ టు సెకండ్ కండిషన్ ఏంటి అంటే ఫస్ట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్లో కరెంట్ అనేది స్ట్రైట్గా పోతుంది. అదేవిధంగా సెకండ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్లో కరెంట్ అనేది ఆపోజిట్గా, అంటే దీనికి ఆపోజిట్గా ఇటువైపు వెళ్తుంది. సో ఇలా ఈ కండిషన్లో, అంటే టూ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్లో కరెంట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నట్టయితే అప్పుడు ఫోర్స్ ఎలా ఉంటుంది అంటే అప్పుడు కరెంట్ అనేది ఇటువైపు వెళ్తుంది కాబట్టి అప్పుడు ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎంటర్ అవుతుంది. సో ఒకవేళ కరెంట్ డైరెక్షన్ ఇటువైపు ఉన్నట్టయితే అప్పుడు ఇది క్రాస్ సింబల్గా మారుతుంది, అంటే ఇటువైపు ఎంటర్ అవుతుంది. సో కరెంట్ డైరెక్షన్ ఇటువైపు ఉన్నట్టయితే మనం కరెంట్ డైరెక్షన్ వైపుగా మన ఫింగర్స్ని ఈ తమ్మని ఉంచినట్టయితే ఈ కర్లీ ఫింగర్స్ అనేవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ని సూచిస్తాయి, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇటువైపు ఎంటర్ అవుతుంది మరియు ఇటువైపు ఎగ్జిట్ అవుతుంది. సో అప్పుడు ఇక్కడ ఇటువైపు ఎంటర్ అవుతుంది కాబట్టి క్రాస్ సింబల్ ఉంచా, అదేవిధంగా ఇటువైపు ఎగ్జిట్ అవుతుంది కాబట్టి ఇక్కడ డాట్ సింబల్ ఉంటుంది. నౌ ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్, కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది మరియు ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది, అంటే ఇటువైపు ఉంటుంది ఫోర్స్ అనేది.
అదేవిధంగా ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్లో ఫోర్స్ ఎటువైపు ఉంటుందని చూసినట్టయితే ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనేది ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది లోపలికి వెళ్తుంది, అంటే ఈ విధంగా వెళ్తుంది. మరియు కరెంట్ యొక్క డైరెక్షన్ స్ట్రైట్గా ఉంది. ఇదేమో ఇటువైపు ఉంది, కరెంట్ యొక్క డైరెక్షన్ ఇదేమో స్ట్రైట్గా ఉంది. సో కరెంట్ యొక్క డైరెక్షన్ ఇటువైపు ఉంది, ఫోర్స్ అనేది ఇటువైపు ఉంటుంది. సో ఇక్కడ రెండు కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ మధ్య రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది. సో ప్లీజ్ రిమెంబర్, కరెంట్ క్యారింగ్ కండక్టర్స్లో కరెంట్ అనేది సేమ్ డైరెక్షన్లో ఉంటే వాటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. అదేవిధంగా కరెంట్ అనేది టూ కండక్టర్స్లో ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే వాటి మధ్య ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఉంటుంది. ప్లీజ్ రిమెంబర్ దట్ ఇక్కడ మనం ఈ టూ వైర్స్ని ఎటువంటి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచాం. జస్ట్ ఇక్కడ ఒక వైర్ క్రియేట్ చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల అనదర్ వైర్ ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేయడం, మరియు అనదర్ వైర్ క్రియేట్ చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఇంకొక అనదర్ వైర్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేయడం జరుగుతుంది. అంటే మనం ప్రత్యేకంగా ఈ వైర్స్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచలేదు, జస్ట్ అవి క్రియేట్ చేసుకున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల అవి ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేయడం జరుగుతుంది అంతే. అండ్ అనదర్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఈ కరెంట్ క్యారింగ్ వైర్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి మధ్య యాంగిల్ అనేది 90 degrees ఉంటుంది, అంటే పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో అండ్ ఆల్సో ప్లీజ్ రిమెంబర్ దట్ ఇక్కడ ఈ టూ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్లో కరెంట్ అనేది సేమ్ డైరెక్షన్లో ఉన్న ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న వాటి యొక్క ఈక్వేషన్స్ అనేవి అంతే ఉంటాయి. అంటే ఫస్ట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ పైన ఫోర్స్ ఇంతే ఉంటుంది, అండ్ సెకండ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ పైన కూడా ఫోర్స్ అనేది ఇంతే ఉంటుంది. సో ఎటువంటి చేంజ్ అనేది ఈ ఈక్వేషన్లో చేంజ్ అనేది ఉండదు. సో దీస్ ఆర్ ది టూ ఇంపార్టెంట్ ఈక్వేషన్స్. జస్ట్ ఇలా ఆపోజిట్ అండ్ సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు కరెంట్ అనేది వాటి మధ్య ఫోర్స్ యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇలా టూ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్లో కరెంట్ అనేది సేమ్ డైరెక్షన్లో ఉన్నట్టయితే వాటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. అదేవిధంగా టూ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్లో కరెంట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నట్టయితే వాటి మధ్య ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఉంటుంది. ఓకే, నా ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ది ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది వైర్ 1 డ్యూ టు ద వైర్ 2 సెపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ 1 meter యాజ్ షోన్ ఇన్ ఫిగర్. అంటే ఈ కరెంట్ క్యారింగ్ వైర్ 1 యాక్ట్ చేసే ఫోర్స్ని కనుక్కోమన్నాడు. అంటే వైర్ 2 వల్ల వైర్ 1 పైన యాక్ట్ చేసే ఫోర్స్ ఎంత ఉంటుంది అని కనుక్కోమన్నాడు. సో ఇక్కడ వైర్ 1 అనేది కరెంట్ అనేది 2 amperes తన ద్వారా క్యారీ చేస్తుంది. అదేవిధంగా వైర్ 2 అనేది తన ద్వారా కరెంట్ అనేది 3 amperes క్యారీ చేస్తుంది. మరియు ఈ టూ ప్యారలల్ కరెంట్ క్యారింగ్ వైర్స్ మధ్య 1 millimeter డిస్టెన్స్తో సెపరేట్ చేశారు ఈ రెండింటిని. ఇక్కడ చూసుకున్నట్టయితే కరెంట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. ఈ టూ ప్యారలల్ కండక్టర్స్లో కరెంట్ అనేది ఒక దాంట్లో ఏమో ఇటువైపు వెళ్తుంది మరియు అనదర్ దాంట్లో ఇటువైపు వెళ్తుంది. సో ఇక్కడ కరెంట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. సో నౌ ఇప్పుడు ఈ కరెంట్ క్యారింగ్ 1 పైన ఫోర్స్ అనేది ఎంత ఉంటుంది అని కనుక్కోవాలి. సో ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ రాసుకోవాలి. దట్ ఈస్ గివెన్ దట్ ఫస్ట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్లో ఫ్లో అవే కరెంట్, దట్ ఈస్ కరెంట్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 amperes. అండ్ సెకండ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్లో ఫ్లో అవే కరెంట్, దట్ ఈస్ I2 ఈజ్ ఈక్వల్ టు 3 amperes. మరియు వాటి మధ్య డిస్టెన్స్ R ఈజ్ ఈక్వల్ టు 1 millimeter. సో ఇక్కడ ఇది మిల్లీమీటర్లో ఉంది. దీన్ని కనుక మీటర్లో కన్వర్ట్ చేసినట్టయితే 0.001 meters వస్తుంది. అంటే 1 × 10⁻³ meters. అండ్ ఇక్కడ ఈ కండక్టర్ 2 యొక్క లెంత్ అనేది 10 meters ఇచ్చారు. మనం ఆల్రెడీ డెరైవ్ చేసాం. ఇప్పుడు ఇది 10 meters ఉంటే ఈ కండక్టర్ 2 అనేది కండక్టర్ 1 కూడా 10 meters ఉంటుంది, ఎందుకంటే ఇది సేమ్ లెంత్ ఉంటుంది. సో L2 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 10 meters ఇచ్చారు. సో L1 ఈజ్ ఈక్వల్ టు L2, దట్ ఈస్ 10 meters. మనకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఫోర్స్ ఆన్ కండక్టర్ 1 డ్యూ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ కండక్టర్ 2. అంటే ఈ కండక్టర్ 1 పైన ఈ కండక్టర్ 2 వల్ల యాక్ట్ చేసే ఫోర్స్ని కనుక్కోవాలి. సో మనం ఆల్రెడీ డిరైవ్ చేసాం. ఫోర్స్ ఆన్ కండక్టర్ 1 డ్యూ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ కండక్టర్ 2, దట్ ఈస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 2 × I1 × L1. దీన్ని ఇంకా సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇక్కడ కండక్టర్ 1 పైన ఏ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఫోర్స్ యాక్ట్ చేస్తుంది అంటే సెకండ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల. కాబట్టి ఇక్కడ B2 అంటే ఈ ఓన్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకటే చేంజ్ అవుతుంది. ఈ కరెంట్ అండ్ ఈ లెంత్ అనేది ఈ కండక్టర్ యొక్క లెంత్ అండ్ కరెంట్ అనేవి ఏం చేంజ్ కావు. సో ఇక్కడ ఓన్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. మనం ఇక్కడ దీన్ని ఎక్స్పాండ్ చేసినట్టయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా రాసుకోవచ్చు అంటే μ0 I2/2πr × I1 × L1. సో ఇక్కడ μ0 అనేది ఇక్కడ ఇది కాన్స్టెంట్, మరియు ఈ కాన్స్టెంట్ వాల్యూ అనేది ఎంత ఉంటుంది అంటే
4 ఇంటూ 3.14 అంటే 4 ఇంటూ 10⁻⁻7 ఇంటూ I2 అంటే I2 అంటే ఇక్కడ ఈ సెకండ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్లో ఫ్లో అవే కరెంట్ దట్ ఈస్ 3 amperes డివైడెడ్ బై 2 ఇంటూ పై వాల్యూ 3.14 దట్ ఈస్ 22/7 అండ్ డిస్టెన్స్ ఆర్ చూసుకున్నట్టయితే 1 ఇంటూ 10⁻⁻3 మరియు కరెంట్ క్యారింగ్ కండక్టర్లో 2 amperes ఫ్లో అవుతుంది. అండ్ ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ యొక్క లెంత్ చూసుకున్నట్టయితే L2 అనేది 10 meters ఉంది కాబట్టి L1 కూడా 10 meters ఉంటుంది, ఎందుకంటే రెండు ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి. ఇంటూ 10 meters, సారీ ఇక్కడ యాంపియర్స్ ఈ వాల్యూస్ యూనిట్ సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లే. సో ఎంత ఉంటుంది అంటే 0.012 న్యూటన్స్. అంటే ఈ ఫస్ట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ పైన 0.012 న్యూటన్స్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది. ఇది ఇంకా ఎలా రాసుకోవచ్చు అంటే 12 ఇంటూ 10⁻³ న్యూటన్స్గా రాసుకోవచ్చు. సో ఇప్పుడు డైరెక్షన్ కనుక చూసుకున్నట్టయితే ఈ సెకండ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఫస్ట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనేది ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది, కాబట్టి ఈ సెకండ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఈ విధంగా తన చుట్టూ క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ కరెంట్ డైరెక్షన్ చూసుకున్నట్టయితే ఇటువైపు ఉంది. సో ఇక్కడ కరెంట్ డైరెక్షన్ అనేది ఇటువైపు ఉంది, అంటే ఈ థంబ్ అనేది కరెంట్ యొక్క డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ ఎంటర్ అవుతుంది మరియు ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది. సో ఇక్కడ క్రాస్ సింబల్ ఇక్కడ ఎంటర్ అవుతుంది కాబట్టి మరియు ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది కాబట్టి డాట్ సింబల్. నౌ అకార్డింగ్ టు ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ప్రకారం ఈ 4 ఫింగర్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ సూచిస్తుంది మరియు ఈ మిడిల్ ఫింగర్ అనేది కరెంట్ యొక్క డైరెక్షన్ సూచిస్తుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్లీ ఈ థంబ్ ఫింగర్ అనేది ఫోర్స్ యొక్క డైరెక్షన్ని సూచిస్తుంది. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంటర్ అవుతుంది. సో ఇంటూ ద ప్లేన్ ఆఫ్ ది పేపర్. సో ఎంటర్ అవుతుంది కాబట్టి ఇలా పెట్టా. అండ్ కరెంట్ యొక్క డైరెక్షన్ ఈ కండక్టర్లో ఇలా ఉంది. సో కరెంట్ యొక్క డైరెక్షన్ ఈ విధంగా ఉంది. అండ్ ఫోర్స్ చూసుకున్నట్టయితే ఇటువైపు ఉంటుంది, అంటే యాక్ట్స్ అవుట్వర్డ్. అండ్ ఫస్ట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ పైన ఇంత ఫోర్స్ అనేది అవుట్వర్డ్ యాక్ట్ చేస్తుంది.